మా ప్రతి తరంలో ఈ వారసత్వపు హక్కులు వారసులకి బదిలీ చేయడం ఆనవాయితీ. అలానే ఇప్పుడు కూడా మాకు సంబంధించిన ఆస్తులు, వ్యాపారాలు అన్నీ కూడా మా ముని మనవరాలు విహారి కూతురు పేరు మీద త్వరలోనే మార్చి రాయబోతున్నాను. ఈ ఆనందకరమైన విషయాల్ని మీ అందరితో పంచుకోవాలని మీ అందరినీ పిలిచి ఈ విషయాన్ని చెప్తున్నాను. మా నాన్నగారి మరణానికి ఆస్తుల వ్యవహారానికి సంబంధం లేదు. అయ్యో, ఏమైంది? ఏమైంది? తను మీకు తెలుసా సార్? వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా కావాలా సార్? సరే సార్, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను కనుక్కొని వస్తాను. సార్, మీరు అడిగిన ఆ భక్తవత్సలం గారి నెంబర్ తీసుకున్నాను. మీడియాలో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. ఒకసారి ఆ నంబర్కి ఫోన్ చేసి ఇవ్వరా? సరే సార్. ఫోన్ రింగ్ అవుతుంది, మాస్క్ తీస్తాను, ఉండండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, ఎవరు? నేను మీకు తెలియదు సార్, కానీ మీరు మాత్రం నాకు తెలుసు సార్. అయితే ఏంటి బాబు, ఏం కావాలి? ప్లీజ్ సార్, నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఎవరు నువ్వు? నా పేరు సిద్ధార్థ్ సార్. సిద్ధార్థనా? ఆ పేరు గల వాళ్ళు ఎవరో నాకు తెలియదే. సార్, నేను మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి సార్. నాన్న ఎవరితో మాట్లాడుతున్నాడు? అంత ముఖ్యమైన విషయం ఏంటయ్యా? అది ఇలా ఫోన్లో చెప్పేది కాదు సార్. అర్థం చేసుకోండి సార్. బహుశా నేను ఎక్కువసేపు బతకను సార్. ఇదిగో, హడావిడి చేయకు, ఫోన్ పెట్టే. సార్, నా మాట వినండి సార్. సార్, మీ అబ్బాయి చావు సంబంధించిన వాళ్ళ గురించి మీతో మాట్లాడాలి సార్. నా కొడుకు చావు గురించి మాట్లాడతావా? అవును సార్. నువ్వెక్కడున్నావు? సిటీ హాస్పిటల్లో ఉన్నాను సార్. ఇక్కడ ఐసీలో ఉన్నాను సార్. మీతో కొన్ని విషయాలు చెప్పాలి సార్. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. రండి సార్, వచ్చాక అన్ని విషయాలు చెప్తాను సార్. అలాగే బాబు, నేను వెంటనే బయలుదేరుతున్నాను. నాన్నకి ఫోన్ చేసిందెవరు? ఇప్పుడు ఈ గండాన్ని తప్పించుకోవాలంటే ఇంకెన్ని పాటలు పడాలో.
ఈ స్కెచ్లో ఉన్న ఆవిడ మీకు ఎక్కడైనా కనిపించారా? చూడలేదు సార్. సరే, ఓకే సార్. పదరా కారెక్కు. ఎక్స్క్యూజ్ మీ, ఈ స్కెచ్లో ఉన్న ఆవిడ మీకు ఎక్కడైనా కనిపించారా? లేదండి, చూడలేదు. క్రిష్, పదరా. ఏంటి బాబు? సార్, ఈవిని మీరు ఎక్కడైనా చూసారా? ఎవరు? లేదు బాబు, నేను చూడలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంట్రా అలా డీలా పడిపోయావు? బ్యాట్మ్యాన్, మా అమ్మ దొరుకుతుందని ఆశ రోజు రోజుకి తగ్గిపోతుంది. బ్యాట్మ్యాన్, అలా మాట్లాడకరా. మీ అమ్మ ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. బ్యాట్మ్యాన్, నాకు భయం వేస్తుంది.